గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు బొండాడు మనీష్ గారి కుమార్తె చిరంజీవి నైనా భారతీయ విద్యాభవన్స్లో చదువుతూ భారతీయ విద్యాభవన్స్ జోనల్ లెవెల్ బాస్కెట్బాల్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన టీంలో ఉండటం చాలా ఆనందదాయకం. మరి ఆ పాపని మనం వేదిక వద్ద సత్కరించుకోవడం జరిగింది. ఆ పాప మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా మరి మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కోరుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు చూడండి. థ్యాంక్ యూ. మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ శుభోదయం. ఈ రోజున మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం మన క్లబ్ ఆహ్వాన కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్ బొండాడు బంగారాజు గారి మనవరాలు, మన గ్రూప్లోనే అతి చిన్నవాడు మనీష్ వాళ్ళ కుమార్తె చిరంజీవి నైనా మొన్న ఆదివారం అంటే 14వ తారీఖున ఆదివారం గుంటూరులో భవన్స్ భారతీయ విద్యా భవన్స్ టోటల్ భవన్స్ అన్ని కలిపి వాలీబాల్ పోటీలు జరిగినాయి, బాస్కెట్బాల్ పోటీలు జరిగినాయి. దాంట్లో మన నైనా ఉన్న టీము సిల్వర్ మెడల్ కొట్టింది. అది ఆ సందర్భంగా మనం ఈ రోజున మన ప్రత్యేకంగా సమావేశం అయ్యాం. ఈ రోజుల్లో కార్పొరేట్ విద్య సుమతి గ్రైండర్లో వేసినట్టుగా నిలిపేస్తున్నారు పిల్లల్ని. కానీ భీమవరంలో రెండు సంస్థలు ఉన్నాయి. ఏది కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి మాట్లాడితే, అది భవన్స్, వెస్ట్ బెర్రీ. ఇంకా ప్రైవేట్లో లెక్కేస్తే డిఎన్ఆర్ ఒకటి, మన సెయింట్ మేరీస్ ఒకటి. ఈ 4 మన భీమవరంలో స్పోర్ట్స్, చదువు 2 సమాంతరంగా చెప్పే సంస్థలు. నిజంగా మనీష్ మంచి పని చేశాడు. ఒక కార్పొరేట్ పేర్లు చెప్పకూడదు మనం. ఆ సంస్థలు వేసేస్తే ఇంక చదువే, ఇంక 24 గంటలను చదువు. ఇదిను భవన్స్లోను ఈ మన దీంట్లోనూ అయితే హార్స్ రైడింగు, స్విమ్మింగ్ పూలు, స్కేటింగు, షూటరు, ఇలాగా రకరకాల ఈవెంట్లు స్పోర్ట్స్ ఇలాగ ఉంటాయి. దాంట్లో మీకు ఏం కావాలి ఎన్ని 2 అని అడుగుతారు భవన్స్ లో. ఈ అమ్మాయి ఇది బాస్కెట్బాల్ తీసుకుంటాం అనేది అది అమ్మాయికి ఇంట్రెస్ట్ గా ఉంటే తీసుకుంది. ఇది మనం ప్రోత్సాహం. ఈ అమ్మాయి నిజంగా మరి ఇలాగ వచ్చిందంటే తర్వాత నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా అమ్మ నువ్వు సాధించాలని మా అందరి బ్లెస్సింగ్. మా అందరి తరఫున మేము అడిగిన వెంటనే ఇలా అని వెంటనే బంగారాజు బావని అడిగిన వెంటనే, మనీష్ని అడిగిన వెంటనే అంగీకరించాడు. రండి బంగారాజు, మనీష్ ఎలా నువ్వు ఇలా అడిగిన వెంటనే వీళ్ళిద్దరు అంగీకరించి మనకి అవకాశం ఇచ్చారు. పాపని మన దగ్గర ఇలా నుంచోబెట్టడానికి. అమ్మాయికి న్యాచురల్ గా ఖాళీ ఉండదు పొద్దున్నుంచి. ప్రైవేట్ అని, తర్వాత కాలేజ్ భవన్స్ అని, తర్వాత చదువుకుంటాం. నేను ఇప్పుడు ఈనాటి పిల్లలందరూ అంతే, చదువు చాలా కసిగా చదువుతున్నారు అమ్మాయిలు. నువ్వు కూడాను ఇలాగమ్మా ర్యాంక్ సంపాదించి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని, ఇది నువ్వు ఏం చదువుకున్నా ఈ ఈవెంట్ కూడా బాగా డెవలప్ అయ్యి చేయాలని మేము మా అందరి తరఫున కోరుతున్నాం. నీకు ఇలాగా సిల్వర్ మెడల్ వచ్చినందుకు మా అందరి తరఫున నీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ మన బంగారాజు గారు మాట్లాడతారు. చెప్పాలి ముందు పర్వాలేదు. మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ నమస్కారములు. ఈ రోజు మా మనవరాలకి బాస్కెట్బాల్లో సెకండ్ ప్రైజ్ ఇచ్చినందుకు, మీ అందరూ సత్కారం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మాకేం మా అమ్మాయి బాస్కెట్బాల్ టోర్నీలో సిల్వర్ మెడల్ అది గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎంతో బాగా అభివృద్ధి చెందాలి. ఇంకా ఎన్నో గేమ్స్, ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏ టెక్నాలజీ వాటిల్లో కూడా కోర్స్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది.
తర్వాత విఎఫ్ఎక్స్ కోర్సు అలాంటివి చేయాలనుకుంటుంది. ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దేనికైనా సరే ప్రోత్సహించి దాని ఏ ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ ప్రకారం నేను సహకరిస్తానని. మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున మరి బొండాడ నైనా మరి భారతీయ విద్యాభవన్స్ లో బాస్కెట్బాల్ టీంలో సిల్వర్ మెడల్ సంపాదించిన సందర్భంగా ఈ రోజున మనం అభినందించడం జరిగింది. ఇప్పుడు పిల్లలందరూ కూడా చదువుల్లోనూ అలాగే ఆటలో కూడా చాలా డైనమిక్ గా యాక్టివ్ గా ఉంటున్నారు. మరి ఆవిడ ఇక ముందు ఈ అమ్మాయి మరి గోల్డ్ మెడల్ అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ లో కూడా మెడల్ సంపాదించాలని మరింత ఉన్నతంగా మరి చదువులోను ఆటల్లోనూ కూడా ముందుకు వెళ్ళాలని మన అందరి తరఫున కూడా నేను అభినందిస్తున్నాను ఆ పాపను. థ్యాంక్ యూ. ఈ రోజున మా ఫ్రెండ్ బంగారాజు గారు అమ్మాయి బొండాడ నైనా బాస్కెట్ బాల్లో సిల్వర్ మెడల్ సాధించడం చాలా గొప్ప విషయం. ఇలాగే పాప ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో కూడా మంచి పొజిషన్ వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఉందండి మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పాప ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే స్పోర్ట్స్ కోటా ఉంటుంది. సపోజ్ ఏ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ మంచి కాలేజీ రావాలనుకోండి ఈ స్పోర్ట్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నైనా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ముందుగా నేను నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి అన్నట్లో ఆడిపిస్తున్నందుకు. అలాగే మా తాతయ్యకి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భంలో ఇంకొక విషయం చెప్పాలి. మేము యాక్చువల్లీ సండే వైజాగ్ వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ నా కోసం అని చెప్పి టోర్నమెంట్ ఉందని చెప్పి మళ్ళీ టికెట్స్ క్యాన్సిల్ చేయించుకొని నేను అప్సెట్ అవ్వకుండా మళ్ళీ నన్ను పంపారు ఆడడానికి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి డిస్క్రిమినేట్ చేయకుండా అందరినీ ఆటల్లోనూ ఇంకా వాళ్ళకి నచ్చిన ఆటల్లో ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. ఇలాగా నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా హార్డ్ వర్క్ కి అన్నట్లకి నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా తాతయ్యకి మా తల్లిదండ్రులకి ఇలాగే ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ నన్ను ఉంటే లైఫ్ లో చాలా గెయిన్ చేసి ఇలాగే మీతో సత్కారాలు సన్మానాలు చేయించుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా గొప్ప విషయం. ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్ గా మాట్లాడింది నేను ఊహించలా. యథార్థంగా చాలా అప్రిషియేట్ అవును తల్లి. సూపర్, చాలా బాగా మాట్లాడావు అమ్మ తల్లి. సూపర్. ఇప్పుడు మరి మార్నింగ్ కాఫీ క్లబ్ మిత్రులందరికీ నమస్కారం. మరి చిరంజీవి నైనా చాలా చక్కగా మరి తన స్పందన తెలియజేసింది. వారి తల్లిదండ్రులు మరి వాళ్ళ తాతగారు కూడా చక్కగా ప్రోత్సహించి ఆ అమ్మాయిని మరి స్పోర్ట్స్ లో నిజంగా పాప అన్నట్టు ఆడపిల్లలను స్పోర్ట్స్ లోకి పంపడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ వాళ్ళు ధైర్యంగా మరి అమ్మాయిని పంపడమే కాకుండా ఎక్కడ ఈవెంట్ జరిగితే అక్కడికి తీసుకెళ్లి ఆడించి మరి ఈ రోజు మరి విజయం సాధించి వచ్చిందంటే చాలా ఆనందించదగ్గ విషయం. మరి ఆ పాప మరిన్ని టోర్నమెంట్స్ లో పాల్గొని మరి ఎన్నో విజయాలు సాధించి మళ్ళీ ఇదే వేదిక వద్ద మళ్ళీ తను సన్మానం చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి శ్రీకాంత్ అండ్ సుధీర్ వారిద్దరిని కోరుతున్నాం. అలాగే డ్రై ఫ్రూట్స్ ట్రే అందించవలసిందిగా గుండు సుమూర్తి, శంకబాబు. మరి అలాగే కంచెల్ భాష గారు మరి పాపకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చారు, వారిని అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కనగర్ల కిషోర్ గారు మరి ఏ ఈవెంట్ జరిగినా గిఫ్ట్ ఇవ్వడానికి నేను ముందు ఉంటానంటారు మా దాంట్లో, వారు కూడా గిఫ్ట్ ఇస్తున్నారు.
థ్యాంక్ యూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మా కాఫీ క్లబ్ తరఫున చిరంజీవి నయనకి ఆశీస్సులు అందజేస్తూ ఈ పాప ఇంకా అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు. చెప్పండి.